కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. మాధురి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ఒక ప్రచారానికైతే మరి కాసేపట్లో కాబోతుంది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఛార్జ్ తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం కూడా జరుగుతుంది. పూర్తిగా అయితే విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర పూర్తిగా కూడా అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకునే ముందు కూడా సర్వమత ప్రార్థన చేయడానికి కూడా ఇప్పటికే వేద పండితులు కావచ్చు, క్రిస్టియన్ మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు కూడా క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్కి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించున్నారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా ఇవాళ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా కూడా ఇవాళ తొలి సమీక్ష కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ రివ్యూ మీటింగ్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, అటు కలెక్టర్లు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అధికారులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్కి అయితే చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే పార్టీకి సంబంధించి మిగతా 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం కందులు దుర్గేష్, అలాగే నాదెండ్ల మనోహర్ కూడా క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఛార్జ్ తీసుకున్నారో దాన్ని అటెండ్ అవ్వడానికి కూడా హాజరైన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ నాయకులు కూడా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కూడా పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి కూడా బయలుదేరబోతున్నారు. బయలుదేరిన అనంతరం కూడా దాదాపు 15 నిమిషాల్లో క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారు. క్యాంప్ ఆఫీస్కి చేరుకున్న అనంతరం కూడా ఛార్జ్ తీసుకుంటారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాజకీయ పోరాటం అనేది పవన్ కళ్యాణ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వని అన్నారో అలాగే ఆ విధంగానే చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. పోటీ చేసిన తక్కువ స్థానాలప్పటికి కూడా 100% స్ట్రైక్ రేటుతో దేశ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఎదిగిన పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. అంచెలంచెలుగా 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, అలాగే గతంలో 2 చోట్ల ఓడిపోయినప్పటికి కూడా ఎక్కడా కూడా తలవంచకుండా ప్రజా సమస్యలే పోరాటంగా కూడా పవన్ కళ్యాణ్ పనిచేస్తూ వస్తున్నారు. తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటూ నెంబర్ 1 స్థాయి ఉన్న హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా ప్రజాసేవ కోసమే తను రావడం జరిగింది. అట్లాగే ఇదే విధంగా 10 ఏళ్ల పోరాటం తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్కు అండగా నిలబడ్డారు. వ్యూహంగా ముందుకెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని తనకు వదిలేయండి, తనను నమ్మండి అన్నారు, అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కి వ్యూహానికి వదిలేశారు. దానికి తగ్గట్టుగానే 100% స్ట్రైక్ రేటుతో కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది. గతంలో కూడా 2 చోట్ల ఓడిపోయారు. అసెంబ్లీ గేటు తాకనివ్వమన్న నాయకులకు కూడా డిపాజిట్లు రాకుండా కూడా పవన్ కళ్యాణ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా పోరాటం మీదే తన దృష్టి పెడతారు. తను పని చేసుకుంటూ వెళ్తాడు, కానీ తను విజయాలు అపజయాలు మాత్రం లెక్క చేయని వ్యక్తిగా ఉన్నారు. తమ పోరాటం చేసుకుంటూ ప్రజా సమస్యల మీద
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యాలయం నుండి ఇప్పుడు బయలుదేరడం జరిగింది. అదే క్యాంప్ ఆఫీస్కి చేరుకుని అక్కడ బాధ్యతలు స్వీకరిస్తారు. భీమల నాయక్ తొలిసారిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడానికి బయలుదేరారు. ఇప్పుడే అదే ట్రాఫిక్ కూడా క్లియరెన్స్ జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే అక్కడ భద్రత ఏదైతే వై కేటగిరీ ఏదైతే ఏర్పాటు చేశారో భద్రతా సిబ్బంది అదే కేటగిరీతో బయలుదేరుతూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టార్ట్ అయ్యారు. హలో, ఇప్పుడు క్యాన్వా కూడా స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారి సంఘం డిప్యూటీ సీఎంకి బాధ్యతలు స్వీకరించడానికి బయలుదేరారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం నుంచి క్యాంప్ ఆఫీస్కి బయలుదేరి బాధ్యతలు స్వీకరిస్తారనేది కూడా చెప్తున్నారు. ఏదైతే ఉందో పండితులు నిర్ణయించిన సమయం ఏదైతే ఉందో 10:30 కల్లా బాధ్యతలు స్వీకరిస్తారనేది కూడా చెప్తా ఉంటే కనుక చూసుకుంటే కనుక అది ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు ఆయన అన్నయ్య ఎవరైతే ఉన్నారో నాగేంద్ర బాబు గారు ఇద్దరు కలిసి ఒకే కారులో బయలుదేరడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 10:30 కల్లా వేద పండితుల ద్వారాలో ఇప్పుడే ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే పార్టీ కార్యాలయం మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అటు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరారు. ఎన్ని గంటలకల్లా క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారని అనుకోవచ్చు అంటారు రాజేష్? మాధురి, మరొక 15 నిమిషాల్లోనే క్యాంప్ ఆఫీస్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకొనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ఒక పండగ వాతావరణం అనేది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ని ఒక ఎమ్మెల్యేగా చూడాలి, అసెంబ్లీలో అనుకునే జన సైనికులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక అనేది మరి కాసేపట్లో నెరవేరబోతుంది. ఇప్పటికే మంత్రిగా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా కూడా మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఛార్జ్ తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి కూడా జన సైనికులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అయితే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కూడా అన్నదానంతో పాటు టెంపుల్స్లో పూజలు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సుదీర్ఘ రాజకీయ పోరాటంతో ఇవాళ చాలా ఆనందంగా ఉంది. 10 ఏళ్ల రాజకీయ పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ని తమ అనుకున్న స్థానంలో చూడబోతున్నామంటూ కూడా జన సైనికులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర అయితే ప్రస్తుతం కొంత కోలాహలంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. దానికి సంబంధించి కూడా ఒక సుదీర్ఘ ఘట్టానికి మరి కాసేపట్లోనే సమయం ఆసన్నం అవుతుంది. అయితే దానికి సంబంధించి అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయవాడలో కూడా డిప్యూటీ సీఎంకి శుభాకాంక్షలు అంటూ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఆ ఫ్లెక్సీలు కూడా వేయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే విజయవాడలో కొంత కోలాహల పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి 15 నిమిషాల్లోనే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి మనం ప్రస్తుతం
విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. విజువల్స్లో కూడా పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో విజయవాడ మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ను కూడా క్లియర్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకుంటారు కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకున్న అనంతరం కూడా ఐఏఎస్ ఐపీఎస్లతో పవన్ కళ్యాణ్ మీటింగ్ ఉండబోతుంది. తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా అధికారులతో రివ్యూ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితులు కావచ్చు, గ్రామీణాభివృద్ధికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఛార్జ్ తీసుకోబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఈ అధికారులతో భేటీగా అవ్వబోతున్నారు. ఇప్పటికే అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, గ్రూప్ 1 అధికారులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకున్న అనంతరం కూడా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తొలిసారిగా కూడా అధికారులతో మీటింగ్ పైన ఉన్నారు. పూర్తిగా ఒక పాలనాపరంగా తనదైన ఒక ముద్రను వేసుకునే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చాలా వ్యూహంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు కూడా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని చూసాము. చాలా వరకు పొలిటికల్గా తగ్గినా కూడా 100% స్ట్రైక్ రేటుతో దేశ రాజకీయాలని తమ వైపు చూసుకునే విధంగా కూడా ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీతో పాటు ఒక గుర్తింపు పొందిన జాతీయ నాయకుల స్థాయిని కూడా పవన్ కళ్యాణ్ అంచెలంచెలుగా ఎదిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సుదీర్ఘంగా కూడా 10 సంవత్సరాలు రాజకీయ పోరాటం చేసినప్పటికీ గతంలో 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యలే లక్ష్యంగా కూడా పవన్ కళ్యాణ్ పని చేసుకుంటూ వస్తున్నారు. ఇలా పని చేసుకుంటూ రావడంతోనే ఇవాళ డిప్యూటీ సీఎం హోదా అనేది పవన్ కళ్యాణ్కి దక్కిందంటూ కూడా అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు కూడా తెలంగాణలో కూడా ప్రజలు, జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోవాలి అని కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అపూర్వమైన ఘట్టానికి మరికొద్దిసేపట్లోనే సమయం రానుందని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వివరించే విధంగా కూడా తమ రిపోర్ట్ను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు మీటింగ్ అనంతరం కూడా మధ్యాహ్నం గ్రూప్ 2 అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ రివ్యూలు ఉంటాయి. ఇవాళ పూర్తిగా కూడా పదవి బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్. సాయంత్రం వరకు కూడా క్యాంప్ ఆఫీస్లోనే ఉంటారు. అలాగే ముఖ్యమైన నాయకులు, అలాగే ప్రజా సమస్యలు వినతి పత్రాలు తీసుకునే విధంగా కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉండే విధంగా కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ప్రస్తుతం ఆయన దారిలో ఉన్నారు. ఇంకొక 5-10 నిమిషాల్లోనే క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారని కూడా మనకు సమాచారం అందుతుంది. గతంలో రాజకీయంగా కూడా చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ని అనేక వ్యూహాలతో కూడా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళారు. తమ సొంత డబ్బును ఖర్చు పెట్టుకుని కౌలు రైతులకు కావచ్చు, భవన కార్మికులకు కావచ్చు, అలాగే కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టి పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తూ ఉన్నారు. పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తను గెలిచినా సరే, ఓడిపోయినా సరే ఎక్కడ నిరుత్సాహపడకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రజా సమస్యలే లక్ష్యంగా కూడా తాము పోరాటం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇవాళ